హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ని ఫ్రీగా ఎలా ఆర్డర్ చేసుకోవాలో తెలుసుకుందాం. పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ అంటే ఇంతకుముందు ఓటర్ ఐడి కార్డులు ఎలా ఉండేటివి, ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి. ఈ డిజిటల్ ఓటర్ ఐడి కార్డ్ని మన మొబైల్లో ఆర్డర్ చేస్తే ఒక వారం రోజుల్లో మనకు ఓటర్ ఐడి కార్డ్ అనేది మన ఇంటికి అయితే రావడం జరుగుతుంది. దీనికి మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగా దీన్ని ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఓటర్ ఐడి కార్డ్ని ఎలా ఆర్డర్ చేయాలో కంప్లీట్ ప్రాసెస్ అనేది వీడియో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికోసం మీరు ఫస్ట్ ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది కదా, ఈ ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాప్ అనేది ఈ విధంగా మీకు ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డిస్క్లైమర్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఐ అగ్రీ టిక్ మార్క్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే స్క్రీన్ అయితే కనిపించడం జరుగుతుంది. తర్వాత యాప్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ 3 డాట్స్ అయితే కానీ ఎక్స్ప్లోర్ అని కనిపిస్తుంది. ఈ ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అని కనిపిస్తుంది కదా, ఈ లాగిన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫేస్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ మీరు మీ మొబైల్ నెంబర్తో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీకు న్యూ యూజర్ ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు మొబైల్ నెంబర్ ఇచ్చి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఇంతవరకు ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోకుండా ఉండే వాళ్ళు ఇక్కడ న్యూ యూజర్ అని కనిపిస్తుంది. న్యూ యూజర్ మీద క్లిక్ చేయాలి. న్యూ యూజర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయడం జరిగింది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఓటీపీ అయితే మన రిజిస్టర్ మొబైల్ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ నేను ఎంటర్ అయితే చేస్తున్నాను. ఓటీపీ అయితే ఎంటర్ చేయడం జరిగింది. ఇంతసేపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంతసేపు అక్కడ మీరు ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ నవ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, యాప్ అనేది లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ అనేది మళ్ళీ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఓటర్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది. ఓటర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కరెక్షన్ ఫామ్ 8 అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ లెట్ స్టార్ట్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూ హ్యావ్ ఏ ఓటర్ ఐడి నెంబర్ అని అడుగుతుంది. మీకు ఓటర్ ఐడి నెంబర్ తెలుసా అని అడుగుతుంది. ఈ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ ఓటర్ ఐడి నెంబర్ ఎలా తెలుసుకోవాలనేసి ఆల్రెడీ వీడియో చేసిన ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ మీరు మీ గ్రామానికి సంబంధించి ఓటర్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఆ ఓటర్ లిస్ట్లో మీ పేరు దగ్గర మీ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఉంటుంది. ఆ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ అనేది మీరు తెలుసుకోవచ్చు. అలా తెలుసుకున్న తర్వాత ఇక్కడ హ్యావ్ ఓటర్ ఐడి నెంబర్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది. ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఓటర్ ఐడి నెంబర్ని అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు మీ ఓటర్ ఐడి నెంబర్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఫెచ్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేటివి ఫెచ్ డీటెయిల్స్ అనేటివి యాక్సెప్ట్ చేసామని చెప్పి అంటున్నారు. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ప్రొసీడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఈపిక్ కార్డ్ నెంబరు, తర్వాత మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ కాన్స్టిట్యున్సీ ఏంటి, అలా అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మళ్ళీ తర్వాత వచ్చి మీ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 4 ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ మనం ఆర్డర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఈపిక్ వితౌట్ ఎనీ కరెక్షన్
అంటే మనకు ఏం కరెక్షన్ లేకుండా పీవీసీ ఈపిక్ కార్డ్ అనేది మనకు కార్డ్ అనేది కావాలి అనేసి ఈ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కూడా థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే మీకు ఓటర్ ఐడి కార్డు మీ ఇంటికి అయితే రావడం జరుగుతుంది. థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు 3 ఆప్షన్లు అయితే రావడం జరిగింది. ఈపిక్ కార్డు లాస్ అని అవుతుంది, మీ కార్డు పోయిందా అని అడుగుతుంది, లేకపోతే మీకు ఏదైనా సరే ఏదైనా ఇష్యూస్ వచ్చి అంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ వల్ల కానీ ఏదైనా వర్షాల వల్ల ఇలా ఏదైనా జరగటం వల్ల మీ కార్డు పోయిందా అని అడుగుతుంది. ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు లాస్ అనే ఆప్షన్ మీద మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఎఫ్ఐఆర్ కాపీ అనేసి అయితే మీరు అప్లోడ్ చేయాలి. అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మీరు ఎఫ్ఐఆర్ కాపీ అవన్నీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ చేయాలంటే పెద్ద ప్రాసెస్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా పోయాయి. ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ అనేది ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకుంటే మీకు కార్డ్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్కి సంబంధించి ఒక బాక్స్ కనిపిస్తుంది. ఈ బాక్స్లో మీరు టిక్ మార్క్ అనేది చేయాలి. టిక్ మార్క్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు అయితే రావడం జరుగుతుంది. మీ పేరు వచ్చిన తర్వాత ఇక్కడ మీ ప్లేస్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ ప్లేస్ అనేది ఎంటర్ చేయాలి. ప్లేస్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డన్ అని కనిపిస్తుంది. డన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫామ్ 8కి సంబంధించి ప్రివ్యూ అయితే మీకు కనిపించడం జరుగుతుంది. అంటే మీ పేరు, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్ని డీటెయిల్స్ ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తాయి. ఇలా అన్ని కనిపించిన తర్వాత ఇక్కడ మీకు కన్ఫర్మ్ అని కనిపిస్తుంది కదా, కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే రావడం జరిగింది. ఈ రెఫరెన్స్ నెంబర్ మీకు మొబైల్ నెంబర్ కూడా ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఈ రెఫరెన్స్ నెంబర్ ద్వారా మీరు స్టేటస్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ రెఫరెన్స్ నెంబర్ అనేది ఒక తాను మీరు నోట్ చేసి పెట్టుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ అనేది చేసి పెట్టుకోండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఓకే అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఓకే అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాప్ అనేది మళ్ళీ మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీకు ఎక్స్ప్లోర్ అని కనిపిస్తుంది. ఈ ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆటోమేటిక్గా మీరు లాగిన్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇలా ఒకవేళ ఇక్కడ రాకుండా ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఇంతసేపు మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ వచ్చింది కదా, ఈ రెఫరెన్స్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. రెఫరెన్స్ నెంబర్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. రెఫరెన్స్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రాక్ అప్లికేషన్ కనిపిస్తుంది. ట్రాక్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు కొన్ని స్టెప్స్ అనేవి కంప్లీట్ కావాలి. ఇప్పుడు సబ్మిట్ అనేది చేసినాము. తర్వాత బిఎల్ఓ అప్రూవ్ కావాలి, ఫీల్డ్ వెరిఫికేషన్ కావాలి, తర్వాత మీకు యాక్సెప్ట్ రిజెక్టెడ్ అనేసి మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు మ్యాక్సిమం అనేది యాక్సెప్ట్ చేసేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇట్లా యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు ఇట్లా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మేబీ ఇట్లా స్టేటస్ వచ్చిన తర్వాత మీకు ఒక 15 రోజులు 20 రోజులకైతే మీకు కార్డ్ అనేది మీ ఇంటికి పోస్ట్లో అయితే రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.